హాయ్ అందరికీ హాయ్. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? చాలా 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 సంతోషంగా ఉండాలంటే అసలు మనిషి అనేవాడు ఏం చేయాలి? ఖాళీగా ఉండద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండకుండా ఉంటే చాలు. అట్ ది సేమ్ టైం చాలామంది అనుకుంటూ ఉంటారు, నా కాళ్ళకి చెప్పులు లేవని, నాకు సైకిల్ లేదని, నాకు స్కూటర్ లేదని, నాకు కార్ లేదని. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎక్కడంటే నీ పక్కన బాగా ఉన్న వాళ్ళకి కాదు, నీ పక్కన కాళ్ళు ఉన్న వాళ్ళకి కాదు, నీ పక్కన కారు ఉండే వాళ్ళకి కాదు, అదర్ స్కూటర్ ఉండే వాళ్ళకి కాదు, నీకు చెప్పులు లేకపోతే కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. నీకు సైకిల్ ఉండి స్కూటర్ ఉండి సైకిలే లేని వాళ్ళ గురించి ఆలోచించుకోండి. స్కూటర్ లేని వాళ్ళ గురించి ఆలోచించుకోండి. ఓకే, నీకు కారు ఉంది, ఓకేనా, నీకు ఒక పెద్ద కంపెనీ, ఓకేనా, ఇంకేమి ఆ కారే లేని వాళ్ళని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎవరితోనూ వేరే వాళ్ళతోనూ కంపేర్ చేసుకోకుండా ఉంటే చాలా 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 హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఏం కావాలి? కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, ఉదయాన్నే లేకపోతే ఈవినింగ్ 2 times వాష్రూమ్ వెళ్ళిపోతే చాలు. ఈ 3 సక్రమంగా జరిగితే, తినింది అరిగితే, కంటి నిండా నిద్రపోతే, మనం కావాల్సిందల్లా తినగలిగితే మనిషి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు. మనిషి వినాశనానికి కారణం కోరికలే. ఎందుకంటే ఈరోజు మనకి చికెన్ కూర దొరికింది, ఓకేనా, అసలు ఆ చికెన్ కూర దొరకకుండా, పప్పు అన్నం కూడా దొరకకుండా నిన్న రాత్రి నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు గుర్తుంచుకోండి. అవునా కదా? చాలామందే ఉంటారు. అసలు నువ్వు ఈరోజు ఒక మంచి ఫుడ్ తిన్నావు, ఓకే, బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఆ 100 రూపాయలు కూడా, ఆ 100 రూపాయలు ఉంటే ఒక పూట కడుపు నిండా అన్నం తింటాం అని ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నాయో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్, ఓకేనా. చాలామంది ఆకలికి అన్నం తినలేక, సరైన ఫుడ్ లేక, కడుపు నిండా తినలేక ఆత్మాభిమానం చంపుకొని నీళ్లు తాగి నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో. లేరని అనకండి, ఖచ్చితంగా ఉన్నారు. ఈరోజు మనకు అన్నీ దొరుకుతున్నాయి. మనం చిన్న ఉద్యోగం చేసినా మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ఆ దేవుడు మనకిచ్చిన ఒక వరం అనుకోవాలి. మనకి ఇంకా ఏదైనా కావాలి అంటే మన స్వయం కృషితో, సంకల్పంతో వీ కెన్ డూ వండర్స్. ఏదైనా చేయొచ్చు మన మీద మన నమ్మకంతో. సో బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. వాట్ వీ హ్యావ్, దట్ మచ్ ఎనఫ్. యూ వాంట్ టు మోర్, యూ క్యాన్ డూ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్, వాట్ ఎవర్ మేబీ యూ వాంట్. మంచిగా హెల్తీగా ఉంటుంది. సో ఉన్న ఈ క్షణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.